తిరుపతి లడ్డు అంశంతో ప్రారంభమై ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో కల్తీ జరిగింది. అన్ని దేవాలయాల్లో ఆ నెయ్యిలో ఈ కల్తీ జరిగిందంటం వరకు తప్పలేదు. నెయ్యిలో కల్తీ జరగడం అనేటటువంటిది కామన్గా ఉంటుంది. దాంట్లో అదేది దాన్ని ఏమంటారు, పామాయిల్గా పోయారు, కానీ పామాయిల్ పోస్తే తెలిసిపోతుంది. డాల్డా కలిపేటటువంటి అవకాశం ఉంటుంది. అది యాక్షన్ తీసుకోవచ్చు. అది ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ తయారు చేసి ఆ నెట్వర్క్ ద్వారా వాళ్ళ చేత డాల్డా కలిపినటువంటి నెయ్యి తయారు చేయిస్తే జైల్లో కూడా పెట్టచ్చు. అదే సందర్భంలో యాక్షన్ తీసుకోవచ్చు. అది ఏదన్నా ప్రూవ్ చేయడం. అలా కాకుండా ఇప్పుడు ఆ తిరుపతి లడ్డూలో చెప్పినట్టుగా ముందుగా ఆ యానిమల్ ఫ్యాట్ లాంటిది కలిస్తే అవి ప్రూవ్ చేయొచ్చు. అప్పుడు ఏమైనా శాంపిల్స్ ఉంటాయి. ఇప్పుడైతే శాంపిల్స్ ఏముండవు. ఇప్పుడైతే అవి నిరూపించడం కష్టం. అయితే గీతే ఆ సదరు నెయ్యి సప్లై చేసినటువంటి సెంటర్ల వాళ్ళ చేతన మా చేత ఇట్లా కల్పించారని చెప్పాలి. అది కూడా నిలవదు కేసు. బట్ ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే, మీరు గత 5 సంవత్సరాల్లో తిన్న ప్రతి లడ్డు, ప్రతి దేవుడి గుడిలో లడ్డు, అందులో జంతు కొవ్వు కలిసింది అనేటటువంటి పదం, లేదా దాన్ని ఏమంటారు, యాసిడ్లు కలిసినాయి అనేటటువంటి పదం సరైనదా కాదా? ఇది భక్తులకి ప్రయోజనమా, మనోభావాలు గాయపరిచేదా, ఆలయాలకి సంస్కృతికి ఉపయోగమా, నష్టమా ఆలోచించుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే భక్తులు దేవుడిని విశ్వసిస్తారు. దేవుడు ఎదుటి తప్పు జరగదు అని అనుకుంటారు. తప్పు జరిగితే దేవుడు శిక్షిస్తాడు అనుకుంటారు. అదేదో 5 ఏళ్ల తర్వాత మామూలుగా జరిగిన ఎన్నికల్లో ఓడగొట్టారు అనేటటువంటిది అనుకోరు. ఇప్పుడు చంద్రబాబు గారు 23 సీట్లకు పరిమితమైనట్టు ఇప్పుడు 11 సీట్లకు పరిమితం. అది రాజకీయ అంశం. కానీ దాన్ని తీసుకొచ్చి ఆ కారణంగానే ఇట్లా జరిగింది ఇలాంటి శాపనార్థం అంతకుముందు పెడితే శాపనార్థం అయితే బాగుంటుంది. అయిపోయిన తర్వాత అయినప్పుడు ఓ సమస్య అవుతుంది. ముందు భక్తుడికి గుడికి వెళ్ళి దండాలు పెట్టుకుంటున్నటువంటి రోజుల్లో ఆ గుళ్ళకి సంబంధించినటువంటి నమ్మకాన్ని, ఆ దేవుడి మీద నమ్మకాన్ని, ఆ దేవాలయ వ్యవస్థ మీద నమ్మకాన్ని, ఆ ధర్మం మీద నమ్మకాన్ని చెడగొట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది. లేదు ఇదే ధోరణి కరెక్ట్ అంటే దాన్నే ప్రజలు హర్షిస్తారు అంటే ఇక వాళ్ళ ఇష్టం.